చల్లగా పాడుతా తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్ అడపల్లి. నేను ఆస్టిన్ టెక్సస్ నుంచి వచ్చాను. ఆయన ఎంపిక చేసుకున్న పాట రచన రెహమాన్, సంగీతం మణిశర్మ, గానం శ్రీరామచంద్ర. తీన్మార్ సినిమా నుంచి గెలుపు తలుపులే అన్న పాట. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడని బంధమే. ఎటువైపు వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా వెలిసావే రంగుల్లోనా కలతీరే సమయాన అలనే లేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా దారులన్నీ నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా నన్ను వీడి కదలదు కాలమొక క్షణమైనా. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే. సందేహమేది లేదుగా సంతోషమంతనాదిగా సుఖల్లో చేరి చూపగా ఓ పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీడగా చెలరేగి కదిలెను గాలి తరగల పైన. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. అలుపే రాదు అంటూ కొలిచా నింగి అంచులనే జగమే ఏలుకుంటూ పరిచా కోటి కాంతులే ఇవాళ్ళ గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసలా కమ్మేసుకుందే నీ కళ. ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారిపోని రేయిలా నన్నందుకుంటే నువ్విలా నన్ను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. ధన్యవాదాలు. అర్జున్ గారు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. మనం మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే గబుక్కున కాలిని వెనక్కి తీస్తాం.
అట్లాగే చేతికి కరెంట్ షాక్ తగిలినా కూడా గబుక్కున చేతిని వెనక్కి తీసుకుంటాం. దీన్ని అంటే మెదడు సంకేతం ఇవ్వకముందే ఈ అంగాలు చేసే పనిని అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. అట్లాగే నువ్వు పాట పాడుతున్నప్పుడు నిజంగా మనసు పులకరించడం కూడా అంతే అసంకల్పితంగా జరిగిపోయింది. కాకపోతే ఇది ప్రతీకారం కాదు, శృతి కార్యం. అంత బాగా పాడావు. దీనికి ముఖ్యంగా స్వరపరిచిన మణిశర్మ గారిని, పదరచన చేసిన రెహమాన్ గారిని, అట్లాగే పాడిన శ్రీరామచంద్ర గారిని తప్పకుండా మనం అందరం అభినందించి తీరాలి. సంతోషం. థ్యాంక్ యూ. అక్షర సత్యం. ఎంత వెటరన్ అని అనిపించాడు మణిశర్మ. ఎంత బాగా చేశాడు. మెలడీ చాలా గొప్పగా చేశాడు. ఆయన అంత బాగా రాశారు. రెహమాన్ కూడా. దౌర్భాగ్యం ఏంటంటే సినిమా సక్సెస్ఫుల్ సినిమానో కాదు నాకు తెలియదు, కానీ ఈ పాట మిగతా పాటల్లాగా వినబడలేదు బయట. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ పాపులర్ సాంగ్. అవునో కాదు నాకు తెలియదు. మిగతా పాటలు అంతగా ఇవాళ వస్తున్నటువంటి హుషారైన పాటల మధ్యలో నలిగిపోయింది అనిపిస్తోంది. లేకపోతే ఈ కాలంలో ఇలాంటి పాటలు రావడం చాలా కష్టం. దానికి ముందుగా మణిశర్మ ప్రతిసారి మంచి పాటలు ఇవ్వాలని ట్రై చేస్తాడు. దాన్ని క్యాప్టెన్ యాక్సెప్ట్ చేయకపోతే కష్టం. జయంత్ పారంజ్పే డైరెక్టర్, అతను ఎప్పుడు మొదటి నుంచి కూడా ఆయన సినిమాల్లో మంచి మెలడీస్ని చేయించుకున్నారు. సంగీత దర్శకుడు ఎవరైనా కూడా ఎక్కువగా మణిశర్మ చేశారు. వాళ్ళిద్దరిని ముందుగా అభినందిస్తున్నాను ఇంత మంచి పాట ఇచ్చినందుకు. శ్రీరామచంద్ర మీకు తెలుసు, బాంబేలో జరిగినటువంటి రియాలిటీ షోలో సక్సెస్ఫుల్గా గెలిచినటువంటి మన తెలుగు అబ్బాయి. అతను పాడిన పాట. నీకు ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. దెర్ వాజ్ ఓన్లీ వన్ ప్లేస్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ ఆల్సో. లెట్స్ ఫర్గెట్. నేను చిన్న ఒకసారి ఇలా చూసుకున్నా. ఓన్లీ వన్ ప్లేస్. అది ఎందుకు చూసుకున్నావు అంటే నువ్వు అక్కడ కూడా చిన్న తప్పు చేయడం మాకు వింతగా అనిపించింది అంతే. యూజువల్లీ యూ డోంట్ మేక్ ఈవెన్ దట్ సార్ట్ ఆఫ్ మిస్టేక్. అండ్ యువర్ పిచ్చింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్. అండ్ సంగతులు ఎంత బాగా పలుకుతున్నాయో అసలు. ఏదో తెలుగు శుభ్రంగా తెలుగులో మునిగి తేలుతున్నటువంటి ఒక ఆరిందాలాగా పాడుతున్నావు పాట. అంతకంటే కాంపిటీషన్ అన్నప్పుడు నేను జనరల్గా బాగున్నది బాగుందని చెప్పాలి, బాగాలేనిది బాగాలేదని చెప్పాలి. ఇట్ వాస్ స్టూపెండస్. థ్యాంక్ యూ. గెట్ లాస్ట్. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా My God, I'm seriously spellbound. Order. Zabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you!